నమస్కారం. డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో పెరుగుతున్న రాజకీయ వేడి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ పార్టీ అభ్యర్థిగా పిల్లుట్ల రఘు పేరు హుజూర్నగర్ నియోజకవర్గం ప్రజల్లో హాట్ టాపిక్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హుజూర్నగర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రముఖ పార్టీ టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్న పేరు పిల్లుట్ల రఘు. హుజూర్నగర్ నియోజకవర్గంలో గతంలో ఏ పార్టీలతో సంబంధం లేకుండా హుజూర్నగర్ నియోజకవర్గంలో పలు సామాజిక సేవలు, టెంపుల్స్, మసీదులు, రోడ్లు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, నిరుపేదలకు ఆర్థిక సహాయం, వినాయక చవితి, దసరా పండుగలకు కొన్ని వేల విగ్రహాలు పంపిణీ చేశారు. ఇంకా అన్ని రకాలుగా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవలు అందించిన పిల్లుట్ల రఘు పార్టీతో సంబంధం లేకుండా 2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చిన రఘు హుజూర్నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలలో ప్రజల్లో విశేష ఆదరణ పొందారు. ముఖ్యంగా నిరుపేద ప్రజలకు, మహిళలు, యువతలో ఆయనకు గట్టి మద్దతు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూర్నగర్ లో ప్రముఖ పార్టీకి బలమైన ప్రతిపక్ష నాయకుడి లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో పిల్లుట్ల రఘు ప్రముఖ పార్టీలో చేరితే పార్టీ మరింత బలోపేతమవుతుందన్న శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. విద్య, యువత, పేదల కోసం లాభాపేక్ష లేకుండా చేసిన సేవలే రఘు రాజకీయ బలంగా మారాయి. మొత్తంగా చూస్తే పిల్లుట్ల రఘు ప్రముఖ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగితే హుజూర్నగర్ లో గట్టి పోటీ తప్పదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలందరి చూపు ఒక్కటే. రఘు ప్రముఖ పార్టీలో చేరుతారా లేక మరో కీలక నిర్ణయం తీసుకుంటారా మరి వేచి చూడాల్సిందే అంటున్న హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజానీకం.